మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శిత్ ఉన్నారు. చెప్పండి, ఈరోజు మహానాడు కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మహానాడు కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. ఇది ఈనాటిది కాదు. 1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారి మహానాడు పెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా దీనికి చరిత్రలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు అతివాదుల్ని ఇటు మితవాదుల్ని ఒక రాజకీయ వేదిక మీదకి తీసుకొచ్చి మరి నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి మహానాడు వేదిక అయినటువంటి పరిస్థితి. నాటి నుంచి నేటి వరకు కూడా అంటే రాజకీయ పార్టీల వార్షికోత్సవాలంటే ఆత్మస్తుతి పరనిందలా కాకుండా ప్రతి మహానాడులో కూడా మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాల మీద తీర్మానాలు చేయటం, మరి ప్రతిపక్షంలో ఉంటేనేమో ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల మీద, సమస్యల మీద తీర్మానం చేయటం. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి రాబోయే 4 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంపద సృష్టించాలి వంటి అంశాల మీద తీర్మానాలు చేసి, ఇది మేమేదో నాయకులు ఒక 10 మంది కూర్చొని చేసినటువంటి తీర్మానం కాదు. నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి జరిగినటువంటి మినీ మహానాడుల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల అనుగుణంగా ప్రజలకి ఎలా దీన్ని తెలియజేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద తీసుకుని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇది బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి లేనటువంటి ఒక వినూత్నమైన సంప్రదాయాన్ని నాడు నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి 2 రోజులు ఇప్పుడు మేము ఈ ప్రతినిధుల సభని పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు మరి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు, గతంలో అయితే ఒక రాక్షసుడి కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నామో, మరి దానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండాలనే దాని మీద ఒక వ్యూహరచన, అదేవిధంగా ఈ సంవత్సరంలో ఏదైతే అప్పుల మీద మేము తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా అయితే దాన్ని తగ్గించుకుంటూ వచ్చాం, అదేవిధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా ఈ ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది అనే దాని మీద కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మనం ఈ మహానాడులో ఖచ్చితంగా యువ నాయకత్వానికి నూతన బాధ్యతలు అప్పగిస్తారని చూశారు. కానీ మరోసారి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ ఎలా ఉండబోతుంది? అంటే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఆయన యువకుడుగానే రాష్ట్రం పరిగణిస్తూ ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళేమో కొబ్బరికాయ కొట్టాలంటే రాయి పైకెత్తి పట్టుకుని కొబ్బరికాయ కొట్టే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో పోయిన సంవత్సరం చూసాం. మరి ఒక యువకుడిలాగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ పెరిగి ఉండొచ్చు, కానీ ఆయన నిత్య యవనుడే, నిత్య యువకుడే, నిత్య విద్యార్థి. కాబట్టి మరి ఈసారి కూడా ఏదైతే 1995 నుంచి నేటి వరకు 30 సంవత్సరాల పాటు ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతగా కొనసాగారు. ఇప్పుడు కూడా మళ్ళీ 2 సంవత్సరాల కాల పరిమితితో మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలంటే పార్టీని కూడా ఖచ్చితంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాకు ఈరోజు ఒక ఆశాకిరణం లోకేష్ గారు కనపడతా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండేటువంటి విధానంలో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించాలి అని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా ఆశిస్తాం. అంటే ప్రధానంగా మహానాడు కడప జిల్లాలో పెట్టడానికి కారణం ఏమంటారు? అంటే మాజీ సీఎం ఇలాకాగా ఉన్నటువంటి కడపలో ఈ సభని ఎలా చూడాలని? అంటే ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా 2 సందర్భాల్లో రాయలసీమ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అత్యంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి 1994లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి. నాడు కూడా రాయలసీమలో అత్యధిక సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత 2024 సంవత్సరంలో అదే రాయలసీమ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మా పూర్తి నమ్మకాన్ని, మా పూర్తి భరోసాని చంద్రబాబు నాయుడు గారికి అప్పగిస్తున్నామని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితుల్లో వారు రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వారి కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తాం, జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని చెప్పి డ్రామాలు ఆడి ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే నాటకాలు ఆడాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి దోలు తెచ్చేసే రోజు కూడా ఖచ్చితంగా తొందరలోనే ఉంది. రేపు ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. పులివెందుల్లో కూడా మరి కూటమి ఖచ్చితంగా గెలవబోతూ ఉంది.
2029లో కూడా మేము వైనాట్ పులివెందుల అని మేము కూడా ఖచ్చితంగా పులివెందుల్లో వస్తాం. పులివెందుల్లో గెలిచేందుకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కడప జిల్లాలో మహానాడుకు వచ్చిన రెస్పాన్సే దానికి కారణం. జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ పరిపాలన ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు గాను ఈరోజు కడపలో తన సొంత జిల్లాలో కూడా ఘోర పరాభవం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న నేను కడప ప్రాంతానికి వచ్చి ఇక్కడ పర్యటన చేస్తూ ఉంటే, ఇక్కడ లోకల్గా తిరుగుతూ ఉంటే కొంతమందితో మాట్లాడటం జరిగింది. తమ సొంత జిల్లాలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డికి అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చేత్కరించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆడవాళ్ళ మీద రాజకీయం చేస్తూ ఉన్నాడు, తల్లిని చెల్లిని తోలగొట్టాడని చెప్పి ప్రజలే నవ్వుకుని అసలు అసహించుకుంటా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో కూడా మనుగడ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో గతంలో యువ నాయకుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో పర్యటించిన సమయంలో అనేక రకాల ఇష్యూస్ తీసుకున్నారు. రెడ్ బుక్లో కొందరి పేర్లను చేర్చారు. కంప్లీట్ అయిందా రెడ్ బుక్లో ఉన్నటువంటి వారి యొక్క మీద యాక్షన్స్ తీసుకోవడం? అంటే మన రాష్ట్రంలో మనం 4 పాదయాత్రలు చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు, 4 పాదయాత్రలో 3 నాయకులు చేసినటువంటి పాదయాత్రలు సజావుగానే జరిగినాయి. ప్రభుత్వం అంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒత్తిడిలో ఎక్కడ జరగల. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక రకాలుగా అవహేళన చేస్తూ అవమానాలు చేస్తూ దానికంటే ఆయన నిప్పుల మీద నడవటం ఇంకా చాలా తేలిక. అటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన లేదు, ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి అండగా నేను నిలబడాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలో లోకేష్ గారు ప్రతి మీటింగ్లో కూడా రెడ్ బుక్ను చూపించినటువంటి పరిస్థితి ఉంది. రెడ్ బుక్ను చూపి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నాయకులు, అధికారులు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే శిక్షలు విధించబడతాయని చెప్పి ఆనాడు ఆయన బహిరంగంగా చెప్పారు. ఆయన చెప్పిన దానికి ప్రజలు ఆమోదించారు కాబట్టి మేము గెలిచాం. అంటే రెడ్ బుక్కి ఖచ్చితంగా ప్రజామోదం ఉంది అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి మీటింగ్లో ఆయన చెప్పాడు. అదేవిధంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా చెప్పాం, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది అని చెప్పి 200కు పైగా జీవోల్ని, రాజ్యాంగ వ్యతిరేక జీవోల్ని కోర్టులు కొట్టేసినటువంటి నేపథ్యంలో మేము చెప్పాం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉందని. కాబట్టి ప్రజలు దాన్ని తిరస్కరించే రాజారెడ్డి రాజ్యాంగం మాకు వద్దనుకున్నారు కాబట్టి వైసీపీని ఓడగొట్టారు. ఇందులో సింపుల్, ఇందులో పెద్ద లాజిక్ కూడా ఏం లేదు. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంకా మా మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, రెడ్ బుక్ అమలు లేట్ అవుతా ఉందని ఒత్తిడి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మహానాడు తర్వాత ఏదన్నా నెక్స్ట్ ఈ రెడ్ బుక్లో మిస్ అయినటువంటి వారి మీద యాక్షన్స్ ఉంటుందా? అంటే ఒకటండి, ఎవరు చేసిన పాపాలు వాళ్ళు ఖచ్చితంగా వెంటాడతాయి. దానికి కొంతమంది మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైళ్ళ చుట్టూ తిరిగి అందగాళ్ళ గురించి వర్ణిస్తూ ఉన్నాడు. 3 అందగాళ్ళ గురించి చెప్పాడు విజయవాడ జైలు దగ్గరికి వచ్చి. ఒక అందగాడేమో లోపల మగ్గిపోతా ఉన్నాడు, ఇంకొక అందగాడేమో నాకు గుండె నొప్పి వచ్చిందని గుండె పట్టు కూర్చున్నాడు, ఇంకొక అందగాడేమో దేవినేని అవినాష్ అనే ఒక వ్యక్తి తిరువురు వెళ్తే ప్రజలు తరిగి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీకి కాలం చెల్లింది. ఆ పార్టీ మూసేసుకుని ఎవరికన్నా పార్టీ ఆఫీస్ ఎటాకు తీసేశారు. కాబట్టి పార్టీ రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ చేసుకుని లేని పక్షంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్కి పార్టీ అప్పు చెప్తే ఇంకా బాగా పనిచేస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి అయితే 151 సీట్లు గెలిచి మళ్ళీ 11 స్థానాలకు పరిమితం చేశాడు. శివకుమార్ని అధ్యక్షుడు చేస్తే ఇంకేమైనా పెరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా ప్రజలు ఒకే అవకాశం ఇద్దామనుకున్నారు, ఒక అవకాశం ఇచ్చేశారు. భవిష్యత్తులో ఇక అవకాశం ఇచ్చే ప్రసక్తి కూడా లేదు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీలో ఇబ్బందులకు గురి చేస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2.0 వర్షన్లో రాబోతుంది. ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తామని చెప్తా ఉన్నా. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి 1.0 పాలన చూశాకే 11 సీట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా 2.0 తీసుకొస్తానని చెప్తా ఉన్నాడు. అయితే ఈసారి ఖచ్చితంగా సింగిల్ డిజిటే రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. ఒక అవకాశం ఇచ్చారు, నాశనం చేసావు, ఇక అయిపోయింది. ప్రజలు కూడా ఇంకా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అయితే 2.0 ఎక్కడ రావాలండి? జగన్ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్తే జగన్ 2.0 జైల్లో వస్తుంది. కాబట్టి అది కూడా తొందరలో రాబోతా ఉందని కూడా తెలియజేస్తూ, లిక్కర్ స్కామ్ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదో కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. కాబట్టి అటువంటి అరెస్టులు, కక్ష సాధింపు అరెస్టులు అయితే ఉండవు. కానీ మేము ఒకటి బలంగా నమ్ముతా ఉన్నాం, అయితే ఒక ఆర్థిక నేరం చేసినటువంటి వ్యక్తి, ఆర్థిక నేరగాడు మళ్ళీ బెయిల్ మీద ఉండి మళ్ళీ ఇంకొక ఆర్థిక నేరం చేశాయంటే మరి అతను లాంగ్ స్టాండింగ్ బెయిల్స్ అన్నీ కూడా రద్దు అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా జగన్ 2.0 జైల్లో కూడా రావచ్చు అని కూడా తెలియజేస్తూ,
నిన్నగాక మొన్న ఈయన మిత్రుడు ఒకడు అలాగే కర్ణాటక సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, శిక్ష పడి, అంటే వీళ్ళందరూ కూడా దొంగలు అని తెలుగుదేశం పార్టీ దశాబ్ద కాలంగా మొత్తుకుంటా ఉంది. కోర్టులు నిన్నగాక మొన్న తేల్చింది. మాకు అందులో పెద్ద ఇది లేదు. గతంలో 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత ఈరోజు మాకు ఇంకా గుర్తుంది, గాలి జనార్దన్ రెడ్డి హెలికాప్టర్ వేసుకుని హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు బేలి జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడిచ్చిన తమ్ముడు, రాజశేఖర రెడ్డి మహానాయకుడు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈరోజు గుర్తున్నాయి. అంటే వీళ్ళంతా కలిసి ఒక దొంగల ముఠాగా ఏర్పడే నాడు రాష్ట్రాన్ని దోచేశారని మేము మా స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు కోర్టులో కేసు వేస్తే ఇవాటికి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ అక్రమాన్ని నువ్వు భావిస్తే, నువ్వు విచారణ ఎందుకు స్పీడప్ చేయమని నువ్వు ఎందుకు పిటిషన్ వేయట్లేదా? వేయచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదట్లో అయితే ఆయన మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆయన ఇది కేసు అక్రమం అని భావించి చానాళ్ళు మేము బెయిల్ కూడా ఆడినటువంటి పరిస్థితి, క్వాష్ పిటిషన్ వేసాం. అది డ్రాగ్ ఆన్ అవుతా ఉన్న సందర్భంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడం వల్ల బెయిల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే చిత్తశుద్ధి గల నాయకుడు అంటే చంద్రబాబు లాగా ఉంటారు. చిత్తశుద్ధి లేకుండా మసిపూసి మారేడుకాయ చేయాలి, ప్రజలకి తప్పుదో పట్టించాలని జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని సందర్భంగా అర్థమవుతాం. అంటే మనం ఈ మహానాడు వేదికగా ఏదైతే ఈ 2 రోజుల ముందు వైఎస్ఆర్ పేరుగా ఉన్నటువంటి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అయితే వైసీపీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా పేరు ఎందుకు మార్చలేదని చెప్తా ఉన్నారు, మీరు ఏమంటారు? అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రలన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చి ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ జిల్లాకి, కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్టీఆర్ జిల్లాకి ఎక్కడా కూడా ఎన్టీఆర్ విజయవాడనో లేదంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లానో నామకరణం చేసినటువంటి దాఖలాలు లేదు. పైగా ఈ కడప ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. దేవుని గడపగా భావిస్తూ ఉంటారు. తొలి గడప దేవుని గడప అని మాట్లాడేటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. తిరుమలకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తే మంచి జరుగుతుందని ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో కడప అనే ప్రాంతానికి ఆ పేరు అలా వచ్చింది. అటువంటి పేరుని తీసేసి ఒక వ్యక్తి పేరు పెట్టారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారనే గౌరవం ఉంది కాబట్టే ఆ పేరు తీసేయకుండా దానికి చారిత్రక నేపథ్యం ఉన్న కడప పేరు కూడా జోడించి వైఎస్ఆర్ కడప, దాంట్లో తప్పే ఉందండి? దాంట్లో మేమైనా బూతులు తిట్టామా, లేదా పేరు తీసేసామా, లేదా ఇందులో తప్పెక్కడా కనబట్టలేదే. అయితే ఏదైతే వైసీపీ నాయకులు ఎవరైతే బుర్రలన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నట్టు ఎన్టీఆర్ జిల్లా పేరు కూడా మారుస్తారా? ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టింది ఎవరు? మరి ఆనాడు మీకు ఆ జ్ఞానం లేదా? మరి విజయవాడ ప్రాంతాన్నో లేదా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టాలనే ఆలోచన మీకు లేదా? కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకటి ముందు రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. అంతే తప్ప ఏదో మీ నాయకుడు బయటికి రాడు, ఏమైనా ఆయన వద్దాం అనుకున్నప్పుడల్లా ప్రకృతి విపత్తులు వస్తాయి, ఆయన పర్యటన రద్దు చేసుకుని ఎలహంకి వెళ్ళిపోతాడు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడుతూ, ఈయన నాయకుడు పక్క రాష్ట్రంలో, నువ్వెక్కడున్నావయ్యా, నీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, మీరందరూ పక్క రాష్ట్రాలకు ఎందుకు పారిపోతా ఉన్నారు? హైదరాబాద్ అనేది గతంలో ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి క్యాపిటల్. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయనకి వెళ్ళే అర్హత ఉంటుంది. నీకు బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు తాడేపల్లిలో ఉండు లేదా పులివెందుల్లో ఉండు. అసలు ఇతను ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అనర్హుడే. ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఏంటంటే గతంలో మేము చూసేవాళ్ళం అండి, ఏదైతే బాగా ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నాయకులు కొంత కాన్స్టిట్యున్సీలకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు శాంతియుతంగా ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా నాయకులు నియోజకవర్గాలు దాటేశారు, జిల్లాలు దాటేశారు, రాష్ట్రాలు దాటేశారు. మా కొడాల నాని లాంటి వాళ్ళు అయితే కుదిరితే దేశం కూడా దాటేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మనం లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు పాపాలన్నీ చేసేసి పారిపోదామంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి కదా. రాబోయే రోజుల్లో అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తారు. ఇది మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కడపలో మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ అధికార ప్రతినిధి దర్శి చెప్తుందంతా ఒకటే, రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యువతకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలుపుతున్నటువంటి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, కడప నుంచి.